నమస్తే, నేను మీ మధు. రాహుల్ గాంధీ విశాఖకు రాబోతున్నారు. మరి దీని వెనకాల ఉన్న కారణాలేంటి? కాంగ్రెస్ వైసీపీ ఒకటి కాబోతున్నాయా అనే సందేహాలు అయితే మొదలవుతున్నాయి. అయితే రోజు మనం దీని గురించి క్లారిటీగా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, రాహుల్ గాంధీ విశాఖకి రాబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత ఉందంటారు? అసలు విశాఖకు రావడానికి గల కారణాలు ఏమంటారు? యాక్చువల్గా అఫీషియల్ ప్రోగ్రామ్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అరేంజ్ చేస్తున్నటువంటి కార్యక్రమం. జనరల్గా పార్లమెంట్లో రకరకాల స్థాయి సంఘాలు ఉంటాయి. వాటిల్లో కీలకమైనటువంటి రక్షణకు సంబంధించినటువంటి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో ఈయన వస్తున్నారు. ఆ కమిటీకి ఎవరు రన్ చేస్తారు, ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది. అంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఇది ప్యూర్గా గవర్నమెంట్ ప్రోగ్రామ్, ఇట్స్ నాట్ పొలిటికల్ ప్రోగ్రామ్. కానీ రాహుల్ గాంధీ గారు వస్తున్నారు అని అంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సమస్యలు ఉంటే కనుక చెప్పుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తారు. సో స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ జరగబోతుంది, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనేది ఒక నినాదం. సో అది ప్రైవేటైజేషన్ చేయబోతున్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. వాళ్ళు దాదాపు 4 సంవత్సరాల నుంచి ధర్నాలు కూడా చేస్తున్నారు కార్మికులు. వాళ్ళు కలిసే అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. అయితే ఇదంతా అఫీషియల్గా మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషను. కాకపోతే ఇన్సైడ్ దీంట్లో పొలిటికల్గా కొంత కోణం ఉంది అనేది మరొకటి వినిపిస్తుంది. ఏంటి అనే పొలిటికల్ కోణం అని అంటే, దాదాపు నా ప్రతిపక్ష నాయకుడు అయిన తర్వాత ఇప్పటి వరకు ఆయన ఆంధ్రలో అడుగుపెట్టాలి. ఆయన ఎప్పుడు ఆంధ్రలో అడుగుపెట్టారు రాష్ట్రం విడిపోయిన తర్వాత అంటే భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన అడుగుపెట్టారు. అది కూడా రాయలసీమ ఏరియాలో కొంత ప్రాంతంలో అడుగుపెట్టారు. అంతకు మించి ఆంధ్రప్రదేశ్ తోటి ఆయనకి సంబంధాలు ఆల్మోస్ట్ తెగిపోయినట్టుగా రాజకీయంగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని విడగొట్టారు కాబట్టి అక్కడ ఉండేటువంటి ఓటర్స్ ఆగ్రహంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా ఒక రకంగా చెప్పాలంటే భూస్థాపితం చేశారు. ఇప్పటికి కూడా 5%కి మించి లేదు ఓట్ బ్యాంక్ దానికి. యాక్చువల్గా అది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీలతోటి ప్రభుత్వాన్ని ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్రాన్ని విడగొట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ అలా అని చెప్పి తెలంగాణ ప్రజలు ఆదరించారంటే 10 years పాటు ఆదరించాలి కాంగ్రెస్ పార్టీని. 2023లో అది కూడా కేవలం కాంగ్రెస్ పార్టీకి వేసినటువంటి ఓట్ బ్యాంక్ కాదు. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి వేసిన ఓట్ బ్యాంక్ అయితే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్కి వేద్దామని చెప్పి కనుక తెలంగాణ ఓటర్స్ అనుకొని ఉంటే 64 సీట్లు పరిమితం కాదు. అది కేవలం 64 అంటే 60 మ్యాజిక్ ఫిగర్, 4 స్థానాలు ఎక్కువ ఇచ్చారు. అంటే 10 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఆదరణ లేదు. రేవంత్ రెడ్డి గారు ఆయన సొంత ఇమేజ్ తోటి, సొంతంగా ఉన్నటువంటి క్యాలిబర్ తోటి అధికారంలోకి వచ్చారు అనేది వినిపిస్తుంది ఇవాళకి కూడా. కేవలం కాంగ్రెస్ పార్టీ బలం చాలదు, దానికి రేవంత్ రెడ్డి గారి స్టామినా, ఆయన క్యాలిబర్ యాడ్ అయింది కాబట్టి వాళ్ళ అధికారంలో ఉండగలిగింది కాంగ్రెస్ పార్టీ. అంటే దాని అర్థం ఏంటి? తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మల పూర్తి స్థాయిలో. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసలు నమ్మల. అయినప్పటికీ రాజకీయ పార్టీలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఒక ఆశ ఉంటుంది, ఏదో ఒక రోజు మనకి ప్రజలు ఆదరించకపోతారా, ఓట్లు లేకపోతారా అని పోరాడుతూ ఉంటారు. అలా అంతా చూస్తుంటే సార్ ఒక స్ట్రాటజీ లాగా అనిపిస్తుంది. ఎందుకు అంటే రాహుల్ గాంధీ రాకముందే ఇక్కడ కాంగ్రెస్, వైసీపీ, అదే షర్మిల, జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారు. సో ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ ఏమో అన్నట్టు అనిపిస్తుంది సార్ చూసే వాళ్ళకి కూడా. ఆ స్ట్రాటజీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ అయింది. యాక్చువల్గా బెంగళూరులో పావులు కదుపుతున్నారు. గతంలో షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ అయినా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తోటి దగ్గర అవుతున్నారు అని చెప్పి వస్తున్నటువంటి న్యూస్. కానీ ఇదంతా కూడా ఎక్కడి నుంచి ఆడ ఆపరేషన్ జరుగుతుందంటే బెంగళూరు కేంద్రంగా జరుగుతుంది అనేది సర్వత్రా రాజకీయాల్లో వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ రాహుల్ గాంధీ గారు వైజాగ్ అడుగు పెడుతున్నారు. సరే, అది అఫీషియల్ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా అది ఖచ్చితంగా రాజకీయ నాయకుడు కాబట్టి రాహుల్ గాంధీ గారు డెఫినెట్గా దానికి రాజకీయ రంగు అనేది అది అవునన్నా కాదన్నా యాడ్ అవుతుంది. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని అక్కడ విశాఖ ప్రజలు ఆదరిస్తారనేది ఒకటైతే, సో రాహుల్ గాంధీ గారు ఎంట్రీ అనేది ఆంధ్రప్రదేశ్లో కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఆ ఎంట్రీ ఎలా ఉండబోతుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటయ్యే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. అంటే ఒకటవుతాయా లేదంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం అవుతుందా అని అంటే, షర్మిల గారు ఒక మూమెంట్లో ఏం చెప్పారు, ఎప్పటికైనా సరే తల్లి కాంగ్రెస్ లో పిల్ల కాంగ్రెస్ చేరాల్సిందే అని చెప్పి ఆవిడ ఇచ్చినటువంటి కామెంట్. సో కాబట్టి ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం కావాలి.
అలాంటి పరిస్థితి ఉందా రాష్ట్రంలో అంటే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి 39% ఓట్ బ్యాంక్ ఉంది, బలమైనటువంటి నాయకుడు. అలా బలమైన నాయకుడు తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో 5% ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో చేరుస్తారా అంటే చేర్చరు. కానీ కొంతమంది ఢిల్లీ పెద్దలు ఆయనతోటి టచ్లో ఉన్నారు అనేది ఒకటి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ప్లస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో, ఆ అధిష్టానంలో ఉండే కొంతమందితోటి వైఎస్ ఫ్యామిలీకి దగ్గర సంబంధాలు, సాన్నిహిత్యమైన సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ లేదా వైఎస్ ఫ్యామిలీని కానీ వాళ్ళు ఆదరిస్తూ ఉంటారు. ఆ కోణం నుంచి ఆలోచిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు షెల్టర్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నారు. సేఫెస్ట్ జోన్. ఎందుకు సేఫెస్ట్ జోన్? అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ తోటి ఇండైరెక్ట్ గా ఆయన టచ్ లో ఉన్నారు అనేది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తారు అనే క్వశ్చన్ వస్తుంది. ఎవరైనా జనరల్ గా ఎవరైనా మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు ఇది పిచ్చ డిస్కషన్ లేదంటే పిచ్చ ఎనాలిసిస్ అని చెప్పి అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా హైట్ లో ఉంటాయి. ఆయన టార్గెట్ ఏంటంటే సోనియా గాంధీని ఎదిరించి పోరాడినటువంటి లీడర్ అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా సగర్వంగా చెప్తుంటారు ఇప్పటికి కూడా. సో కాబట్టి ఆయన టార్గెట్ ఏంటి? ఇప్పుడు మేబీ ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నటువంటి వాళ్ళు కానీ లేదంటే హైలో ఇప్పుడు నా కెపాసిటీ ఆంధ్ర కాదు, నా కెపాసిటీ ఢిల్లీ అనుకున్నాడు అనుకోండి. సో అలాంటప్పుడు ఎవరితోటి లేదా ఒక 3 రాష్ట్రాలు, ఒక రాష్ట్రం కాకుండా 3 రాష్ట్రాలు నా చేతిలో ఉండాలి అని చెప్పి అనుకున్నారు అనుకోండి. అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే కనుక సాధ్యం అవుతుందా? కాదు. అలానే కేసీఆర్ గారు ఆలోచించారు. ఏం చేశారు? తెలంగాణ కాదు నాది, నా కెపాసిటీ ఢిల్లీ, అందుకే దేశకి నేత అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ మార్చారు. కానీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నేషనల్ పార్టీగా అనౌన్స్ చేయడం తెలియదు. అందుకే నేషనల్ పార్టీకి వెళ్తే తప్ప ఆయన అనుకున్నటువంటి ఎలివేషన్ రాదు. బహుశా ఆ కోణం నుంచి ఆలోచించి ఇప్పుడు కర్ణాటకలో అలాగే తెలంగాణలో ఆయనకి ఉన్నటువంటి ఆస్తులు, విలువైనటువంటి ఆస్తులు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసిన ఆస్తులు తెలంగాణలో అలాగే కర్ణాటకలో ఉన్నాయి. ఎంతో కొంత కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి వీళ్ళు ఇద్దరు కలిసే ఉంటారు. సరే, నేను ఎప్పుడు చూడలేదు గాలి జనార్దన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మూమెంట్లో అన్నారు. కానీ అది ఆ మాట చెప్తే ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. సో కాబట్టి అక్కడ గాలి జనార్దన్ రెడ్డి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ టీం ఉంది. సో తెలంగాణలో ఎంత బలం ఉందో కర్ణాటకలో కూడా అంతే బలం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ కైవసం కావాలంటే ఒక బలమైన నాయకుడు కావాలి ఎవరు? కాంగ్రెస్ పార్టీకి. సో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ 3 రాష్ట్రాలు తన సొంతం అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుకుంటుంది డెఫినెట్ గా. మరి అంత స్థాయి పవర్ఫుల్ పోస్ట్ ఇవ్వాలంటే మరి ఆ స్థాయిలో వాళ్ళ రిక్వైర్మెంట్స్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ కలవాలి అని ఒకవేళ అనుకుంటే కనుక ఇక్కడ మొత్తం ఈ దక్షిణ భారతదేశం మొత్తం ఆయన చేతిలో పెట్టాల్సిందే కాంగ్రెస్ పార్టీ. ఆ యాంగిల్లో వీళ్ళ మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఒకవేళ అది వర్కౌట్ అయితే కనుక ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకుని కాంగ్రెస్ పార్టీలో కలపడం, దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని ఈయన చేతిలో పెట్టడం అనేది ఒక చర్చ జరుగుతుంది ఢిల్లీలో. కానీ నిజానికి సార్ ఒక పెద్ద స్కెచ్ వల్ల జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు కాంగ్రెస్ లో చేరడానికి అనుకుందాం. కానీ ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు కూడా మనం విన్నాము. ఏంటంటే మోదీకి జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడని, బీజేపీకి వీళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయని వింటున్నాం. మరి ఇలాంటి సంబంధాలు ఉంటే మరి కాంగ్రెస్ లో చేరితే మొదటిగా మోసం వస్తుంది కదా సార్? ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఈక్వేషన్ అప్పుడే. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో ఎందుకున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకోవాలి. ప్రత్యేక హోదా తెద్దాం అనుకున్నాను కానీ అక్కడ బలమైనటువంటి లీడర్స్ మోడీ గారు అలాగే అమిత్ షా గారు ఉన్నారు కాబట్టి దేవుడి దయ అన్నారు. అదే అక్కడ కనుక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉండేటువంటి ప్రభుత్వం ఉంటే వేరే విధంగా రాజకీయాలు ఉండేవి. సేమ్ అందుకే రాజకీయాలు ఎప్పుడు ఒక రకంగా ఉండవు. మళ్ళా బీజేపీ వాళ్ళు వస్తారా రారా అనేటువంటి సందేహం ఇప్పుడు ఉందనుకోండి, అతనికి సర్వేలు చెప్పించుకుంటారు కదా ఎవరైనా. సో అలాంటప్పుడు సెకండ్ ఆప్షన్ అయితే ఒకటి పెట్టుకుంటారు కదా. అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి లీడరు ఎప్పుడైనా సరే ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. సో కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా పైగా కాంగ్రెస్ పార్టీ తోటి అనుబంధం ఉంది, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అనుబంధం ఉంది, వాళ్ళ ఇంట్లో ఇష్యూస్ ఉన్నాయి చాలా. వీళ్ళన్నింటినీ సార్ట్అవుట్ చేస్తున్న ఎవరు? డీకే శివకుమార్ అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. అంటే ఢిల్లీలో బెంగళూరు నుంచి ఢిల్లీకి మొత్తం నడుపుతుంది ఎవరంటే డీకే శివకుమార్. డీకే శివకుమార్ గారు షర్మిల గారికి కావాల్సిన అభిమాని.
అభిమానుల లీడరు ప్లస్ ఇంట్లో మనిషి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం ఇంట్లో మనిషి. సో వీళ్ళందరినీ కలిపేది ఎవరు? డికే శివకుమార్ గారు బెంగళూరు కేంద్రంగా చేసుకుని. ఎందుకు కలుపుతారంటే ఇతనితో అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీకి. దాన్ని నువ్వు అడిగావు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కలుస్తారని. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో కలవరు. కాంగ్రెసే జగన్మోహన్ రెడ్డి గారిని కలుపుకొని దక్షిణ భారతదేశంలో ఆయనకు ఒక కీలకమైనటువంటి లీడర్గా ఫోకస్ చేస్తే వస్తారేమో అనేది వాళ్ళ ఆలోచన. బహుశా అది నచ్చితే ఈయన కూడా వెళ్ళొచ్చు. రాహుల్ గాంధీ గారు వైజాగ్ వస్తున్నారు కాబట్టి ఈ పావులు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ టూరు. ఆ కోణం నుంచి రాహుల్ గాంధీ గారి టూర్ని చూస్తూ ఉన్నారు. రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. ప్లస్ రాజకీయాల్లో కూడా రాహుల్ గాంధీ గారు వైజాగ్ వచ్చిన తర్వాత ఎంతో కొంత ఈక్వేషన్స్ అనేది మారే అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనా సరే రాహుల్ గాంధీ గారు విశాఖపట్నం రావడానికి వెనుక ఎన్నో రాజకీయ పరిణామాలు సంతరించుకుంటాయని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం రాహుల్ గాంధీ వచ్చిన తర్వాత ఎటువంటి కీలక పరిణామాలు సంతరించుకుంటాయని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.